హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ 10+ డిఎస్సిలో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వివిధ రకాల నాణాలు మరియు వాటిని ఉపయోగించినటువంటి రాజుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, సరేనా? మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. టంకా అనగా వెండి నాణం మరియు జిటాల్ అనగా రాగి నాణం, ఈ రెండు నాణేలను ఏ రాజులు ఎక్కువగా ఉపయోగించారు? టంకా అనగా వెండి నాణం మరియు జిటాల్ అనగా రాగి నాణం, ఈ రెండు నాణేలను ఏ రాజులు ఎక్కువగా ఉపయోగించారు? ఆన్సర్ ఇస్ ఢిల్లీ సుల్తానులు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని మనము 3-4 క్వశ్చన్స్గా మనం ఫ్రేమ్ చేయొచ్చండి. అవేంటో ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ టంకా అనగా డాష్, టంకా అనగా డాష్ ఏంటండి? వెండి నాణం. నెక్స్ట్ జిటాల్ అనగా డాష్, రాగి నాణం. నెక్స్ట్ ఇంకో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చో. టంకా అనగా వెండి నాణం అయితే జిటాల్ అనేది డాష్ ఏంటండి? రాగి నాణం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి, మనమే ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్లోని 3-4 క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేయగలిగినప్పుడు మనకి ఎగ్జామినర్ కూడా ఈ క్వశ్చన్లోనే మనకు ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంటుందండి. అందుకే కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వరాహ అనేది బంగారు నాణం, ఈ నాణేలను ఉపయోగించిన రాజులు ఎవరు? వరాహ అనేది బంగారు నాణం, ఈ నాణేలను ఉపయోగించిన రాజులు ఎవరండి? విజయనగరం రాజులు. ఈ క్వశ్చన్ని ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే, విజయనగర రాజులు ఉపయోగించినటువంటి నాణం ఏది? విజయనగర రాజులు ఉపయోగించిన నాణం ఏదండి? ఆన్సర్ వరాహ నాణం. వరాహ అనేది ఇది బంగారు నాణం. లేదా బంగారు నాణం అనేది డాష్, బంగారు నాణం అనే దానికి ఇంకొక పేరు ఏంటండి? వరాహ. చూసారా, మనం ఒక్క క్వశ్చన్లోనే ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. నెక్స్ట్ బిఘా అనేది భూమిని కొలిచే ప్రమాణం, ఇది ఎకరంలో 1/3 వంతు. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించారు? ఏ రాష్ట్రంలో అంటే బెంగాల్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్. రూపాయి అనే వెండి నాణెంను మరియు దామ్ అనే రాగి నాణెంను ప్రవేశపెట్టింది ఎవరు? రూపాయి అనే వెండి నాణెంను మరియు దామ్ అనే రాగి నాణెంను ప్రవేశపెట్టింది ఎవరండి? షేర్షా. అంటే మొఘల్ సామ్రాజ్యం వాసులు ఎక్కువగా ఉపయోగించారనమాట. నెక్స్ట్ బాగా అనేది పంటలో ఎన్నో వంతు? బాగా అనేది పంటలో ఎన్నో వంతు? ఆన్సర్ 1/6 వంతు. ఇక్కడ నోట్ చూడండి, ఇది గహపతులు వసూలు చేసిన పన్ను, గహపతులు వసూలు చేసినటువంటి పన్ను ఇది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. బాగా అనగా డాష్, బాగా అనగా డాష్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, రాగి నాణం. సెకండ్ ఆప్షన్ బంగారు నాణం. థర్డ్ ఆప్షన్ వెండి నాణం. ఫోర్త్ ఆప్షన్ ఒక విధమైన పన్ను. బాగా అనేది ఒక విధమైన పన్ను. ఆన్సర్ ఆప్షన్ డి, ఒక విధమైన పన్ను. ఇక్కడే ఇచ్చారు కదండి, ఇక్కడ నోట్లో చూడండి, నోట్ బాగా అనేది చూడండి, గహపతులు వసూలు చేసినటువంటి పన్ను. ఇక్కడ పన్ను అనేసి ఇచ్చారు కదండి, దీన్నే ఈ విధంగా ఫ్రేమ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులు ఉపయోగించినటువంటి నాణాలు ఏవి? ఢిల్లీ సుల్తానులు ఉపయోగించిన నాణాలు ఏవండి? టంకా మరియు జిటాల్. టంకా అనగా వెండి నాణం, జిటాల్ అనగా రాగి నాణం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ అయితే చాలానే ఉంది కదండి. ఒకవేళ కంటెంట్ లేకపోతే మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, కంటెంట్ ఉన్నా కూడా మీరు లైక్ చేయకపోతే నాకైతే బాధగా ఉంటుందండి. ప్లీజ్ దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.